దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ, స్తోత్రాలు. వాక్యాన్ని వింటున్న మీరు ఎంతగానో వాక్యం ద్వారా బలపరచబడాలని నేను కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. 1వ దినవృత్తాల గ్రంథము 22వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. అక్కడ రాయబడిన మాట మీరు గమనించినప్పుడు, ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము, భయపడకము, దిగులు పడకము అని రాయబడను. మీరు గమనించండి, ఈ రోజున ప్రతి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. దేని గురించి భయపడుతున్నారో తెలియదు. వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితంలో వారికి ఏదో కలుగుతుందని భయం, ఏదో వారి మీదకి, వారి కుటుంబం మీదకి వస్తుందని భయపడుతున్నారు. కానీ ఈరోజు ఒక శుభవార్త ప్రభు వారు తెలియజేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, భయపడవద్దు అంటున్నాడు. ధైర్యముతో ఉండాలి. సొలొమోనుతో దావీదు చెప్తున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆయన నామమున ఒక మందిరాన్ని కట్టు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు ఏ పని ప్రారంభం చేయబోతున్నావో ఆ పని ధైర్యంగా మొదలుపెట్టు. నీ తోడుగా, నీ పక్షంగా దేవుడు ఉంటాడు. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. నువ్వు మేలులు అనుభవించాలి అనుకుంటే నువ్వు మొదటగా దేవుణ్ణి జాగ్రత్తగా వెతకటం అనేది నేర్చుకోవాలి. దేవుణ్ణి వెతకటం అంటే దేవుడు చెప్పిన మాటలు ఏమిటో అవి గ్రహించి దాని ప్రకారంగా జీవించటం. నువ్వు మనుషుల మాటల ప్రకారంగా జీవించొద్దు, కానీ దేవుని మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తే నీకు దేవుడు బహుధైర్యాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీ పక్షంగా ఉండి యుద్ధాలు కూడా జరిగిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది, మనం ఏం చేస్తే మనం ధైర్యంగా ఉండగలుగుతామంటే, మనకి దేవుడిచ్చిన ప్రతి విషయంలో కూడా మనము ఎలాగ ఉండాలంటే వృద్ధి చేసుకోవాలి, వృద్ధి పొందుతూ ఉండాలి. ఎప్పుడు మనం వృద్ధి పొందుతాము అనంటే, వృద్ధి పొందటం అంటే ఏంటంటే నువ్వు డెవలప్ అవ్వాలి, దేవుడిలో డెవలప్ అవ్వాలి. ఈ రోజున ప్రతి ఒక్క టెక్నాలజీ పెరిగిపోయిన కాడి నుంచి వీటిలో అన్నిట్లో అభివృద్ధి అవ్వాలని చూస్తున్నారు. కానీ దేవుడి విషయంలో అభివృద్ధి కావాలని కూడా మీరు ఆలోచించినట్లయితే దేవుడు మీకు బహుధైర్యాన్ని ఇస్తాడు. దావీదు చమత్కారముగా నా సితార వాయించేవాడట. యాకోబు తెలివితేటల ద్వారా వ్యాపారాన్ని నడిపించాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడి విషయంలో జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాలి. ఎవరి మాటలు యందు నువ్వు లక్ష్యం ఉంచొద్దు. అప్పుడు దేవుడు నీకు బహుధైర్యాన్ని ఇస్తాడు. నీ పిరిగితనాన్ని తొలగిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న శాపాన్ని కూడా దేవుడు తొలగిస్తాడు. దేవుడిని జాగ్రత్తగా వెతకటానికి ప్రయత్నించే. రెండోది, నువ్వు వృద్ధి అవ్వటానికి దేవుడిచ్చిన మాటలని, దేవుడి విషయంలో నువ్వు ముందుకి కొనసాగించబడాలి. ఆయన జ్ఞానాన్ని, ఆయన తెలివిని నువ్వు సంపాదించుకోవాలి. నీకు జ్ఞానము కొదువుగా ఉంటే ఆయన అడుగు అంటాడు. ఆ జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తు. జ్ఞానాన్ని వృద్ధి చేసుకో. నువ్వు ఆస్వాదించబడతా, నీ కుటుంబం శాంతి సమాధానాలతో ఉంటుంది. ఉదయకాలమున వాక్యం వింటున్న మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను దీవించండి. వారు దేని కొరకు భయపడి కలవరపడుతున్నారో వాటి నుంచి వారిని విడుదల చేసి వారిని దీవించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.